తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాన్ని మనము వినబోతా ఉన్నాము. ఇది మెసేజ్ నంబర్ 44. ఒకవేళ మీరు డైరెక్ట్గా గనక ఈ మెసేజ్ వింటూ ఉంటే గనక దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మరి గ్రంథం అంతా వచనం తర్వాత వచనము, అధ్యాయం తర్వాత అధ్యాయము చెప్పడం జరిగింది కాబట్టి మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి మీరు ఈ గ్రంథం అంతా వినాలనుకుంటే కనుక దయచేసి ముందు చెప్పినటువంటి 43 మెసేజెస్ కూడా మీరు వినాలని మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆఖరి వచనాలకు వచ్చేసాడు. పౌలు తిమోతికి ఈ పత్రికలో రాసినటువంటి ఆఖరి మాటలను ఈరోజు మనము వినబోతా ఉన్నాము. నిజానికి లాస్ట్ మెసేజ్ ఎండింగు చాలా పవర్ఫుల్గా ఉంది. లాస్ట్ మెసేజ్ ఎండింగు దేవుణ్ణి మహిమపరచడంతో ఎండ్ అయింది. మరి మనము 15, 16 వచనాలు చూసాము. ఆయన శ్రీమంతుడంట, ఆయన అద్వితీయుడగు సర్వాధిపతి అంట, ఆయన రాజులకు రాజు అంట, ప్రభువులకు ప్రభు అంట, ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరుడంట. అంతేకాదు మనుషుల్లో ఎవరు ఆయన చూడలేదంట, ఎవడునూ ఆయన చూడనేరడంట. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలుగునుగాక ఆమేనని ఈ పుస్తకము ఎండ్ అయిపోయినట్టయితే మనకి చాలా వెరీ హై నోట్లో వెరీ పవర్ఫుల్ డాక్సాలజీ అంటాం మనం. ఇది డాక్సాలజీ అంటే దేవుణ్ణి స్తుతించడము. ఆయనను స్తుతిస్తూ ఈ పత్రిక గనక ఎండ్ అయిపోతే బాగుంటుందేమో అని మనకు అనిపిస్తుంది. కానీ పరిశుద్ధ ఆత్ముడు పౌలును ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాల్సినటువంటి ఒక 2 విషయాలు ఉన్నాయి. ఆ 2 విషయాలను ఈ లాస్ట్ వర్సెస్లో చెప్తా ఉన్నాడు. 17వ వచనం నుండి 19వ వచనం వరకు ధనవంతులైనటువంటి క్రైస్తవులు, సంఘంలో ఉన్నటువంటి ధనవంతులైనటువంటి క్రైస్తవులకు చెప్పాల్సిన మాటలు చెప్తున్నాడు. అలాగే 20వ వచనము 21వ వచనంలో ఆఖరిగా తిమోతికి చెప్పాలనుకున్నటువంటి ఒక 2 విషయాలు ఉన్నాయి. ఆ 2 విషయాలు చెప్పి కృప మీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నానని ఈ పత్రికను ఎండ్ చేయటం జరిగింది. సో కృప దగ్గర దగ్గర కృపతో మొదలైనటువంటి ఈ గ్రంథము కృపతోనే ఎండ్ అవ్వబోతా ఉంది. సో ఈలోపు మనము ధనవంతులకు చెప్పాలనుకున్న మాటలు ఏంటో నేను చెప్తాను. తర్వాత తిమోతికి వ్యక్తిగతంగా లాస్ట్లో చెప్పినటువంటి ఆ 2 మాటలు ఏంటి, ఆ 2 మాటల యొక్క ప్రాముఖ్యత ఏంటో కూడా నేను చెప్తాను. చెప్పిన తర్వాత మనము ఈ పుస్తకం యొక్క ఎండ్కి, లాస్ట్ మాటలకి మనము వచ్చేస్తాం. సో ఫస్ట్ ఈయన మాట్లాడుతున్నటువంటిది చర్చిలో ఉన్నటువంటి ధనవంతులు. ఆ మాట ఇలా మాట్లాడతాడు 15వ వచనంలో. ఇహమందు ధనవంతులైన వారు అని ఉంటుందన్నమాట. ఇహమందు ధనవంతులైనటువంటి వారు. ఇహము ఈ లోకము, ఇహలోకము అనేటువంటిది, భూలోకము, ఆ మాటలు మనము వాడొచ్చు. ఈ లోకములో ధనవంతులైనటువంటి వారు అనేటువంటి మాట మనము వాడొచ్చు. అంతేకాదు మరి ఈ కాలంలో, ఈ సమయంలో ధనవంతులైనటువంటి వారు అనేటువంటి మాట కూడా ఇక్కడ వాడొచ్చు. ఈ వచనాలను నేను వివరించడానికి ముందు నేను కొన్ని ఇంట్రడక్టరీ రిమార్క్స్ లాగా చెప్పాలనుకుంటున్నాను. అవి ఏంటంటే, దేవుని వాక్యంలో మనము ఎటువైపు వెళ్ళి చూసినా కూడా మనిషి కష్టపడి పని చేయాలి అని దేవుని వాక్యం చెప్తుంది. హార్డ్ వర్క్ అనే దాని మీద నేను 7 మెసేజెస్ చెప్పాను. దేవుడు సోమరిని దీవించడు, కష్టపడి పని చేసేవారిని దీవిస్తాడు అని చెప్పాను. కష్టపడి పని చేయాలనే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడని కూడా నేను చెప్పాను. కష్టపడటము, సంపాదించటము, సంపాదించిన ధనాన్ని ఇన్వెస్ట్ చేయటము, బిజినెస్ చేసి ఇంకా సంపాదించటం అనేటువంటిది దేవుని వాక్యము సపోర్ట్ చేస్తున్నటువంటి సత్యము. మరలా నేను సామెతలు గ్రంథం 31వ అధ్యాయము చెప్పినప్పుడు చెప్పాను, ఆమె చక్కగా ధనము సంపాదించి, ధనము దాచిపెట్టి, ఇంకా బిజినెస్ చేసి, రీఇన్వెస్ట్ చేసి, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని జనరేట్ చేసింది ఆమె గుణవతి అయినటువంటి భార్య అని నేను మాట్లాడాను. దేవుని వాక్యంలో మనకు ఏ మూలకి వెళ్ళినా కూడా కష్టపడి సంపాదించాలి, అంతేకాదు సంపాదించిన దాన్ని ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేసిన దాన్ని
మల్టిప్లై చేయాలి అనేటువంటిది దేవుడు మనిషికి ఇచ్చినటువంటి కృప. నేను దాన్ని పూర్తిగా నమ్ముతున్నాను. నిజానికి మీరు గనక ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి క్యాపిటలిజం అంటాం కదా! క్యాపిటలిస్టిక్ మార్కెట్స్, క్యాపిటలిజం అంటాం కదా! సో, అమెరికన్ ఎకానమీ, అమెరికన్ వెల్త్ అంతా గూడా క్రియేట్ చేయబడటానికి కారణం ఏంటంటే కష్టపడి పని చేయటమే. కష్టపడి పని చేయటంతో పాటు, కష్టంతో పాటు సంపాదించిన ధనాన్ని జాగ్రత్తగా దాచిపెట్టటము, ఇన్వెస్ట్ చేయటము, ఇదంతా గూడా నిజానికి మనము ట్రేస్ బ్యాక్ చేస్తే ఈ ఇన్‌ఫ్లూయన్స్ అంతటి వెనకాల ఒక అండర్‌స్టాండింగ్ ఏంటంటే దేవుని వాక్యము మీద కట్టబడినటువంటి దేశము అది. నిజానికి అమెరికా వచ్చినటువంటి ప్యూరిటన్స్ వాళ్ళున్నారు గదా! వాళ్ళంతా బైబిల్ బాగా తెలిసిన వాళ్ళు. ఆ కంట్రీ బిగినింగ్ నుంచి గూడా కష్టపడి పని చేయాలి, సంపాదించటం అనేటువంటిది మనము చరిత్రలో చూస్తాము. నిజానికి వెస్టర్న్ వరల్డ్‌ని బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేసినటువంటి ఒక దైవజనుడు జాన్ కాల్విన్. జాన్ కాల్విన్ యొక్క టీచింగ్స్, ఆయన దేవుని వాక్యం అంతా గూడా ఈరోజు ఇక్కడ నేను ఎలాగైతే వచనం తర్వాత వచనం చెప్తున్నానో, ఆయన వేల ప్రసంగాలు దేవుని వాక్యము చెప్పటం ద్వారా అనేక మంది కష్టపడి పని చేయటం అనేటువంటిది నేర్చుకున్నారు. వెల్త్ క్రియేషన్ అనేటువంటిది క్రైస్తవుడికి మంచిదే. నేను మరలా చెప్తున్నాను. వెల్త్ క్రియేషను, కష్టపడటము, సంపాదించటం అనేటువంటిది క్రైస్తవుడికి మంచిదే. అంతేగాని సోమరిగా ఉంటూ, ఏమీ చేయకుండా, ఏమీ చదవకుండా, ఎందుకు పనికి రాకుండా, ఎవరికీ ఉపయోగం లేకుండా అలాంటి జీవితం మంచిది కాదు. దేవుడికి ఏ మహిమ రాదనమాట. సో, కాబట్టి ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. వచనాలు చెప్తానికి ముందు నేను చెప్పాలనుకున్నాను. సో, నేను కావాలంటే బిబ్లికల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేటువంటి టాపిక్ మీద మాట్లాడుతూ మనం ఎలా సంపాదించాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అవన్నీ కూడా నేను బిబ్లికల్‌గా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో, కష్టపడటము, సంపాదించటము దేవుని వాక్యానుసారము. అది మాత్రం నేను మీకు క్లియర్‌గా చెప్పాలనుకుంటున్నాను ఈ వచనాల్లోకి వెళ్ళటానికి ముందు. మీరు చాలామంది క్రైస్తవులు, నేను స్టాక్ మార్కెట్ అనేటువంటి దాని మీద ఒక వీడియో చేస్తే, క్రైస్తవుడు అసలు ఇలాంటి టాపిక్‌లు మాట్లాడొచ్చా? ఇలాంటివి చేయొచ్చా? అనేటువంటి అంత భయంకరమైన అజ్ఞానంలో బతుకుతున్నారు. సో, నేనంటాను ఈ అజ్ఞానము పోవాలి సంఘాల్లో నుంచి. మరీ దారుణమైన అజ్ఞానం అనమాట. ఒక చీకటిలో బతుకుతున్నట్టు బతుకుతున్నారు. అలా మంచిది కాదు మనకి. దేవుడిచ్చినటువంటి చక్కటి వాక్యము వెలుగు. ఆ వెలుగు మనలను చక్కగా నడిపిస్తది. భూమి మీద ఉన్నంత కాలం మనం కష్టపడి దేవుని మహిమ కోసం వాడబడాలి. ఆయనకి మహిమ రావాలి మన జీవితాల ద్వారా. సోమరి ఏ మహిమ తేలేడు. డబ్బులు సంపాదించడానికి ఇష్టం లేని ఖాళీగా పడుకునే వ్యక్తి ఎవరికీ ఏ మహిమ తేలేడు. ఎవరిని కూడా మంచిగా చూసుకోలేడు. కాబట్టి కష్టపడటము, సంపాదించడం అనేటువంటిది దేవుని వాక్యానుసారంగా మంచిది. నేను యవ్వనస్తులకు కూడా మరలా మరలా చెప్తున్నాను. దయచేసి మీరు బాగా చదవండి. మంచిగా చదువుకోండి. ఉన్నతమైన విద్యను అభ్యసించండి. మంచి ఉద్యోగాలు సంపాదించడానికి ప్రయత్నం చేయండి. కష్టపడండి, సంపాదించండి. ఇదంతా కూడా మంచిది. నేను దేవుని వాక్యానుసారంగా చాలా సార్లు చెప్పాను. ఈరోజు మనము ధనవంతుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ధనవంతులుగా ఉండటము దేవుని చిత్తం కాదు. అసలు రిచ్ పీపుల్ అనేటువంటి వాళ్ళు బైబిల్‌లో లేరు. ఇలాంటి మాటలు మనం ఎప్పుడు మాట్లాడొద్దు. చాలామంది ధనవంతులు ఉన్నారు బైబిల్‌లో. దేవుని వాక్యానుసారంగా మనం చూస్తే గనక ధనవంతులు ఉంటారు. ఎందుకంటే దేవుడి కృప వాళ్ళకి తోడుగా ఉంటది. వాళ్ళ కష్టాన్ని దేవుడు దీవిస్తానే ఉంటాడు. వాళ్ళ రెక్కల కష్టాన్ని పగలు రాత్రి అనక కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కష్టాన్ని దేవుడు దీవిస్తాడు. సో, ధనవంతులు లేరు అనేటువంటి మాట కరెక్ట్ మాట కాదు. ఈ మాట ఇక్కడ ఈ టాపిక్ యాక్చువల్‌గా ఇది నేను అనుకుంటాను ఫోర్త్ గ్రూప్, ఒక నాలుగో గ్రూప్ ఆయన మాట్లాడుతుంది. ముందు విధవరాండ్ర గురించి మాట్లాడాడు. 5వ అధ్యాయము మొదటి 16 వచనాల్లో. ఆ తర్వాత పెద్దల గురించి మాట్లాడాడు 17వ వచనం నుంచి దగ్గర దగ్గర ఆఖరి వరకు. తర్వాత అంతేకాదు మనం యజమానుల కింద పనిచేస్తున్నటువంటి దాసుల గురించి కూడా మాట్లాడాడు. 6వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో. ఇప్పుడు ఇంకొక గ్రూప్ గురించి మాట్లాడుతున్నాడు. చర్చిలో ఉన్నటువంటి ఆ గ్రూప్ ఎవరంటే ధనవంతులైనటువంటి వారు. నేను ధనవంతులైనటువంటి వారు అంటే ఏంటో మీకు వర్ణించాల్సిన అవసరము లేదు. ధనవంతులు అనే మాట సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ. మీకు వాళ్ళ దగ్గర ఏముంది? ఏముంది? ధనముంది. మీకు గుర్తుందో లేదో ఇంతకు ముందే 6వ అధ్యాయంలోనే చెప్పాడు. ధనం వెనకాల వెళ్ళొద్దు. ధనం వెనకాల ఎళ్తే నీ జీవితము పాడైపోతది. ఆఖరికి నీ విశ్వాసమే పోగొట్టుకుంటావు. నిన్ను నువ్వు పొడుచుకుంటావు అనేటువంటిది 6వ అధ్యాయము మనము 6వ వచనం నుంచి 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 6వ అధ్యాయం 10వ వచనం వరకు చూసాము. సో, మీరు వెంటనే ఏమని అడుగుతారంటే, అసలు ధనం వెనకాల వెళ్ళొద్దన్నాడు గదా!
ధనాపేక్ష మంచిది కాదన్నాడు కదా. ఆల్రెడీ అది మన జీవితాన్ని పాడు చేస్తుంది, మన విశ్వాసాన్ని పాడు చేస్తుంది. అసలు ధనము సంపాదించొద్దని చెప్పాడు కదా అని కొంతమంది అనుకుంటారు. ఆయన ధనము సంపాదించొద్దని చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడంటే, ధనమే నీకు సమస్తమని, దేవుణ్ణి విడిచిపెట్టి ధనం వెనకాల నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. ఒకవేళ దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ధనం వెనకాలే వెళ్తే గనక నువ్వు అవిశ్వాసివై చనిపోతావు అని చెప్పాడు. అది కన్క్లూజన్ యాక్చువల్గా అక్కడ చెప్పినటువంటిది. అంతేగాని ధనము మంచిది కాదని కానీ, ధనము వద్దని కానీ, ధనము సంపాదించొద్దని కానీ అలాంటివి ఏమీ చెప్పలేదు ఆయన. ధనము వెనకాల మనిషి వెళ్ళకూడదు, ధనానికి దాసుడు కాకూడదు. తను ఎప్పుడు కూడా దేవునికే దాసుడిగా ఉండాలి, ధనాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. సో ఆల్రెడీ మాట్లాడుతూ ఇప్పుడు లాస్ట్లోకి వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే, సంఘంలో ఉన్నటువంటి ధనవంతులకు ఇదిగో ఈ విషయాలు నువ్వు చెప్పు అని చెప్తున్నాడు. నేను ఈ మాటలు మాట్లాడుతుండగా మన సంఘంలో కూడా ధనవంతులు దయచేసి వినండి. దేవుడు మీకు మీ కష్టాన్ని ఆశీర్వదించి మీకు సమృద్ధిగా ధనం ఇచ్చినట్టయితే మీ మనసు ధనం మీదకి వెళ్ళనివ్వకండి, మీ మనసు దేవుడి మీదే పెట్టుకోండి. ధనము శాశ్వతమైనది కాదు, ధనము నిలబడేది కాదు, ధనము మీకు చాలా చేయలేదు. దేవుని మీద మీరు మనసు పెట్టుకోండి, దేవుని వైపే మీరు ఉండాలని ధనవంతులకు ఈ వచనాల్లో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, ఏం చేయమని చెప్తున్నాడు అనేటువంటి జాగ్రత్తగా మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక 7 విషయాలు చెప్పాడండి ధనవంతులకు. ఆ 7 విషయాలు నేను ఒక్కొక్కటి జాగ్రత్తగా మీకు చూపిస్తాను. ఒక 2 చేయొద్దన్నాడు, ఒక 5 చేయమన్నాడు. మొత్తము 7 విషయాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మనము మెయిన్ పాయింట్ ఏంటి ఇక్కడ అంటే గనక 17, 18, 19 వచనాల్లో మెయిన్ పాయింట్ ఏంటంటే, ధనవంతులను ఎలా ఉండమని నువ్వు ఆజ్ఞాపించు అనే మాట ఉంది కదండి. ఆజ్ఞాపించు అనే మాట ఉంది కదా. మీరు 17వ వచనం ఆఖరిలో ఉంది ఆజ్ఞాపించుము అనేటువంటి మాట, 19వ వచనం ఆఖరిలో ఉంది ఆజ్ఞాపించుము అనేటువంటి మాట. ఆయన ఏమని చెప్తున్నాడంటే, ధనవంతులను ఎలా నువ్వు ఆజ్ఞాపించు. ఒక సేవకుడుగా, ఒక కాపరిగా సంఘానికి నువ్వు ధనవంతులకు చెప్పాల్సినటువంటి విషయాలు ఏంటంటే, వాళ్ళను ఆజ్ఞాపించాల్సినటువంటి విషయాలు ఏంటంటే, ఇదిగో నేను చెప్తున్నాను ఇక్కడ లిస్ట్ చెప్తున్నాడు. ఆ లిస్ట్ చెప్పడానికి ముందు తిమోతికి ఏం చెప్తున్నా అంటే, వాళ్ళను నువ్వు ఆజ్ఞాపించు, ధనవంతులను నువ్వు ఆజ్ఞాపించు. చూడండి, ఎఫ్సి సంఘంలో నేను అనుకుంటాను చాలామంది ధనవంతులు ఉంటారు. ఎఫ్సి చర్చిలోనే కాదు, ప్రతి చర్చిలో కూడా ధనవంతులు ఉంటారు, ప్రతి చర్చిలో కూడా బేదలు కూడా ఉంటారు. యాకోబు ధనవంతుల గురించి మాట్లాడాడు. యాకోబు ధనవంతులు సంఘంలోకి వస్తే వాళ్ళని చాలా ప్రశిష్టమైన స్థానంలో కూర్చోబెట్టేటువంటి ఫేవరెటిజం చాలా సంఘాల్లో చూపిస్తున్నాయి అని చెప్పి అలా చూపించకూడదు అన్నాడు. అంతేకాదు, ఇంకా ధనవంతులను ఆయన చాలా కఠినంగా మాట్లాడినట్టుగా యాకోబు రాసిన పత్రిక చదివితే మనకు అర్థమవుతుంది ధనవంతుల గురించి. ప్రాముఖ్యంగా ఎవరైతే డబ్బు పిచ్చి అనే మాట మనం వాడచ్చు, డబ్బు 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 అని వెనకాల వెళ్తుంటారో వాళ్ళను చాలా సీరియస్గా వార్నింగ్ చేశాడు అనేటువంటిది యాకోబు పత్రికలో మనం చూస్తాము. కానీ ఇక్కడ కాపరికి ఏం చెప్తున్నాడంటే, నువ్వు ధనవంతులకు ఈ 7 విషయాలు చెప్పు. ఈ లోకంలో ధనవంతులకు, ఇహలోకమందు ధనవంతులకు. మీరు జాగ్రత్తగా గమనించారనుకోండి, ఇహము అనే మాట, పరము అనే మాట, 2 మాటలు మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఇహము అంటే ఇప్పుడున్నటువంటి లోకము, పరలోకము అనేటువంటి మాట అయితే రాబోతున్నటువంటి లోకము, లేకపోతే మనము వెళ్ళబోతున్నటువంటి లోకము పరలోకము. ఈ మాటలు ఏమంటున్నాడంటే, ఇహలోకమందు, ఈ లోకంలో ధనవంతులుగా ఉన్న వారికి ఈ మాటలు నువ్వు చెప్పు తిమోతి. చెప్పటం కాదు, నిజానికి వాళ్ళని ఆజ్ఞాపించు, వాళ్ళు ఎలా ఉండాలి అనేటువంటిది చెప్తున్నాడు. చెప్తూ ఆ 7 విషయాలు చెప్పడానికి ముందు నేను అంటే ఇదంతా కూడా ఒకే సెంటెన్స్ లాగా ఫ్లో అవుతా వెళ్తుంటుంది. 17, 18, 19 ఇక్కడ ఒక 2 ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడాడు. 18వ వచనము బిగినింగ్లో మనకి కనిపిస్తుంది. వారు వాస్తవమైన జీవము సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు అనే మాట ఉన్నాడు కదండి. అసలు ధనవంతుల మనసు ఎక్కడికి తిప్పమంటున్నాడంటే, నిజానికి వచనాల్లో అక్కడికి తిప్పమంటున్నాడు. ధనవంతుల హృదయము, ధనవంతులకు ఉండాల్సినటువంటి గోల్ ఏంటో చెప్తున్నాడు. ధనవంతులకు ఎలాంటి గమ్యము, ఎలాంటి గోళ్ళు ఉండాలంటే ఆ 2 మాటలు ఉన్నాయి కదండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము అనే మాట అన్నాడు అనమాట. సో దట్ దే మే టేక్ హోల్డ్ ఆఫ్ దట్ విచ్ ఈజ్ ట్రూలీ లైఫ్ అంటాడు అనమాట. అంటే అర్థం ఏంటంటే, వాస్తవమైన జీవము సంపాదించుకోవాలని
వాళ్ళు ఇదంతా చేయాలంట. ఈ 7 విషయాలు చెప్తున్నాడన్నాను గదా! ఆ 7 విషయాలు చేస్తే ధనవంతులకు ఏం జరుగుతదంట అంటే, ఈ 7 విషయాలు చేసినప్పుడు వాళ్ళ మనస్సు అంతా గూడా నిజమైనటువంటిది, వాస్తవమైనటువంటి జీవము సంపాదించుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేయాలంట. ధనవంతులు అది చాలా ఇంపార్టెంట్. చూడండి, ధనవంతుల మనసు ఇహలోకమందు పెట్టుకొని వాళ్ళు బ్రతకగూడదు. వాళ్ళు వాస్తవమైన జీవము, నిజమైన జీవము ఏంటంటే, దేవుడు మనకు క్రీస్తులో ఇస్తానన్నటువంటి జీవమే. దేవుడు తన జీవమును మనకిస్తానన్నాడు. నిత్య జీవమును మనకిస్తానన్నాడు. వీళ్ళ మనసంట, ధనవంతులైనటువంటి క్రైస్తవుల మనసు దేని మీద పెట్టుకోవాలంటే, వాళ్ళు వాస్తవమైన జీవమును, నిజమైన జీవమును సంపాదించుకునే విధంగా వాళ్ళ నిర్ణయాలు ఉండాలంట. వాళ్ళ నిర్ణయాలు, పనులు 2 గూడా దేని మీద ఉండాలంటే, నేను ఈ లోకములో ఉన్న వ్యక్తిని కాదు. ఇహలోకానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు. నాకు దేవుడు జీవం ఇస్తానన్నాడు. ఆయన నిత్య జీవమునిస్తానన్నాడు. దాని కొరకు నేను నేను దాన్ని సంపాదించుకుంటాను, దాన్ని పట్టుకుంటాను, దానికోసం నేను పరిగెడతాను అనేటువంటి మనసు ధనవంతులకు రావాలని పౌలు కోరుకుంటున్నాడు. ధనవంతులకు ఉండాలని పౌలు కోరుకుంటా ఉన్నాడు. అంతేకాదు, ఇంకొక మాట కూడా ఉంది అక్కడ. ఏమనుందంటే, జీవమును సంపాదించుకున్న నిమిత్తమును రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు అనే మాట ఉంది కదండి. రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. నిజానికి అక్కడ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, స్టోరింగ్ అప్ ట్రెజర్ ఫర్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎ గుడ్ ఫౌండేషన్ ఫర్ ద ఫ్యూచర్. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు సంపాదించిన సంపాదనను, వాళ్ళకున్నటువంటి ధనాన్ని పరలోకంలో స్టోర్ చేసుకోవడం మొదలు పెట్టాలంట. భూమి మీద ఉండగానే జాగ్రత్తగా పరలోకానికి తీసుకువెళ్ళి దాచిపెట్టుకోవటం అనేటువంటిది మొదలు పెట్టాలంట. అది వాళ్ళకి, అంటే రాబో కాలము అంటే ఏంటి? పరలోకము, నిత్య జీవము. రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకోవాలి. ఎలా వేసుకుంటారు మంచి పునాదిని? తన కొరకు ఒక మంచి ఫౌండేషన్ వేస్తున్నారంట. దేనికోసం వేస్తున్నారంట? రాబో కాలం కొరకు వాళ్ళ జీవితాల్లో ఒక మంచి పునాది వేస్తున్నారంట. ఎలా మంచి పునాది వేస్తారు? మంచి పునాది ఎలా వేస్తారంటే, వాళ్ళకున్నటువంటి ధనాన్ని చక్కగా దేవుడు ఏం చేయమని చెప్పాడో అది చేశారనుకోండి. చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ ధనాన్ని పరలోకంలో రాబో కాలానికి కూర్చుకుంటున్నారు. కూర్చుకోవడం ద్వారా వాళ్ళు మంచి పునాదిని వేసుకుంటా ఉన్నారు. అది యాక్చువల్గా అక్కడ ఆయన చెప్పాలనుకుందనమాట. అంటే అర్థం ఏంటంటే, మీరు పరలోకంలో మీ ధనాన్ని దాచిపెట్టుకోండి, పరలోకంలో స్టోర్ చేసుకోవటం ద్వారా మీరు రాబోయే జీవమును అనుభవించడానికి మీరు ఇప్పుడే మంచి పునాదిని వేసుకుంటున్నారు. మీ మంచి పునాదిని మీరు వేసుకోవాలి. నాకు ఈ మాటలు చదువుతుంటే లార్డ్ జీసస్ క్రైస్టు ఆయన ఏం చెప్పాడో అదే గుర్తొస్తుంది నాకు కదా. 6వ అధ్యాయం మత్తయి సువార్తలో 6వ అధ్యాయం మీరు 19వ వచనం చదివారనుకోండి. 19వ వచనంలో ప్రభు ఈ మాట అన్నాడు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. సో దగ్గర ఇక్కడ మనకు పౌలు చెప్తున్నటువంటి ట్రూత్ కూడా అదే. ఏంటంటే, మీరు ఇటర్నల్ పర్స్పెక్టివ్తో నిత్య జీవము అనేటువంటి వైపు, రాబోవు కాలము, రాబోవు లోకము మనము ఎదురు చూస్తూ ఉన్నాం కాబట్టి, మీరు ఆ జీవమును అనుభవించాలని, దేవుడితో మీరు ఉండాలని ఈ లోకంలో ఉండగా మీ ధనమును పరలోకంలో దాచుకోండి. దాచుకొనటం ద్వారా మీరు మంచి ఫౌండేషన్ ఇక్కడ భూమి మీద ఉండగానే రాబో కాలానికి ఫౌండేషన్ వేసుకోండి అని చెప్తున్నాడు అనమాట. నేను నా జీవితంలో చాలామందిని ఇది చేస్తున్నటువంటి వాళ్ళని నేను చూశాను. వాళ్ళు చాలా తెలివి, జ్ఞానము దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఇహలోకమందు ఉన్నటువంటి ధనము శాశ్వతమైనది కాదని, వాళ్ళు కష్టపడి సంపాదించింది దేవుని రాజ్యంలో నిత్య జీవంలో దాచిపెట్టుకోవాలనే నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళు, అగ్రెసివ్గా దాన్ని పర్స్యూ చేసినటువంటి వాళ్ళు, కష్టపడి సంపాదిస్తూనే ఒకవైపు, ఇంకొక వైపు దేవుని రాజ్యంలో ఎలాగైనా కూడా నేను దీన్ని దాచుకోవాలి, మంచి పునాది రాబో జీవానికి నేను వేసుకోవాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ జీవితాలను నడిపిస్తున్నటువంటి ధనవంతులను నేను చాలామందిని చూశాను. నాకు తెలిసిన ఒక ఆయన
ఆయన చాలామంది పిల్లలను చదివిస్తూ ఉంటాడు. ఆ! ఆయన సంపాదించిన సంపాదన అంతా కూడా పిల్లల ఎడ్యుకేషన్ మీద పెడతా ఉంటాడు. ప్రతి పేద పిల్లవాడిని ఎవరిని తీసుకెళ్ళి నేను సార్ వీళ్ళకి అవసరం ఉంది, కష్టంలో ఉన్నారంటే, ఆయన పరిస్థితులు ఎలా ఉన్నా, ఆయన కుటుంబంలో ఎలా ఉన్నా గూడా, ఆయన ఆ బిడ్డలకు డబ్బులిచ్చి చదివిస్తా ఉంటాడు. 1 సంవత్సరం గాదు, 2 సంవత్సరాలు గాదు, ఆ బిడ్డలు ఎడ్యుకేషన్ అయిపోయేదాకా చదివిస్తానే ఉంటాడు. నాకు ఆయనను చూసిన ప్రతిసారి ఏమనిపిస్తదంటే, ఈ లోకంలో తను కష్టపడి సంపాదించిన ధనమును జాగ్రత్తగా పరలోకంలో ఈయన దాచుకుంటున్నాడు. చాలా తెలివి గలవాడు. ఈయనకు ఇంత జ్ఞానము దేవుడు కృప ఇచ్చాడు. అంటే అదే ఆ పునాది మంచిగా ఏసుకోవటం అంటే అర్థం ఏంటంటే, రాబో జీవానికి లేకపోతే ఫ్యూచర్ రాబో కాలానికి మంచి పునాది ఏసుకోవటం అంటే అర్థం ఏంటంటే, మనము సంపాదించిన ధనమును ఇంకా పోగేసుకొని, పోగేసుకొని, పోగేసుకొని ఇక్కడ దాచిపెట్టుకొని, దాచిపెట్టుకొని, దాచిపెట్టుకొని అసలు ఎంత దాచిపెడుతున్నామో గూడా మనకు తెలియకుండా దాచిపెట్టుకోవటం వల్ల ప్రభువు ఏం చెప్పాడంటే మొత్తం పోతది. మొత్తము ఉపయోగం లేదు. పరలోకానికి ఏం ఉపయోగం లేదు. నిత్య జీవానికి ఉపయోగం లేదు. నువ్వు మంచి పునాది వేసుకోవట్లేదు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు. వీళ్ళకి ధనవంతులకు వాళ్ళ మనసు అంతా గూడా జీవం మీద, నిత్య జీవం మీద, రాబోవు కాలం మీద. నిజానికి రాబోవు కాలము అనే మాట ఉంది గదండీ! ఆ మాట ఎంత ప్రాముఖ్యమంటే రాబో కాలంలో ఏం జరుగుతుంది? రాబో కాలంలో ఏం జరుగుతుందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షం అవ్వబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు మనము దేవునితో నివాసము ఉండబోతా ఉన్నాము. దాని కొరకు మనం ఎదురు చూస్తా ఉన్నాం. రాబో కాలంలో ఏం జరుగుతుందో గూడా చెప్తున్నాడు. కాబట్టి ధనవంతులంట ఈ 2 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలంట. ఏంటంటే వాళ్ళు వాస్తవము అనే మాటను మీరు నిజమైన అని గూడా అనువాదం జేయొచ్చు. ఎ ట్రూ లైఫ్. ఆ ట్రూ లైఫ్ అనేటువంటి మాట ఎంత ఇంపార్టెంట్ అంటే ట్రూ లైఫ్ వాట్ ఈస్ ట్రూ లైఫ్? ట్రూ లైఫ్ అనేటువంటిది నిజమైన జీవం అనేటువంటిది దేవునిలో మాత్రమే దొరుకుతది. మనం ఇక్కడ దాన్ని అనుభవించడం మొదలుపెట్టాము. క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరు దాన్ని అనుభవిస్తున్నారు. కాకపోతే దాన్ని సంపూర్ణంగా మనము దేవునితో ఉన్నప్పుడు నిత్య జీవంలో దానిని అనుభవించబోతా ఉన్నాము. సో, ఇక్కడ ధనవంతులకు పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మీ మనసు భూ సంబంధమైన వాటి మీద గాని, భూమి మీద గాని పెట్టుకోకండి. మీరు కష్టపడండి, సంపాదించండి, చాలా సంపాదించండి. కానీ సంపాదించిన ధనాన్ని మీరు పరలోకంలో దాచుకోవటానికి ప్రతి ప్రయత్నము చేయండి అనేటువంటి మాట చెప్తున్నాడు. అంటే ఏం చెప్తున్నాడంటే ఒక క్రైస్తవుడికి, ఒక ధనవంతుడైన క్రైస్తవుడికి రాబోవు జీవం మీద దృష్టుండి రాబోవు నిత్య జీవం మీద దృష్టి ఉంటే గనక ఈ లోకంలో జాగ్రత్తగా ఉంటాడు. ఎంత ధనము వచ్చినా గూడా ఆ ధనము ఎలా నేను దేవుని కొరకు వాడాలి, దేవుని మహిమ కొరకు వాడాలని ప్రయత్నమే చేస్తాడు గానీ, తను దాచిపెట్టుకొని చాలా గొప్ప ధనవంతుడైపోవాలని, ఇంకా ధనవంతుడైపోవాలని అలాంటి ఆశ మనకి ఉండకూడదు. మీరు చూసారో లేదో అమెరికాలో కష్టపడటమే కాదు, సంపాదించటమే కాదు, వాళ్ళకు ఇవ్వటం గూడా తెలుసు. దేవునికి ఇవ్వటం గూడా వాళ్ళకి తెలుసు. శ్రేష్టమైనది దేవుడికి ఇస్తారు వాళ్ళు. వాళ్ళు దేవుని మహిమపరుస్తారు. వాళ్ళకి గివింగ్ అనేటువంటిది గూడా బాగా తెలుసు. కారణం ఏంటంటే వాళ్ళకి తెలుసు ఏం జరగబోతుంది. రాబోవు కాలంలో ఏం జరగబోతుందో తెలుసు. రాబోవు జీవమును వాళ్ళు ఎలా సంపాదించుకోవాలో తెలుసు. కాబట్టి అలాంటి అండర్‌స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ గాడ్ మనకి ఉండాలి అని పౌలు చెప్తా ఉన్నాడు. వాళ్ళ మనసంతా ఇప్పుడు ఏం చేసాడంటే బేసికల్‌గా నువ్వు వాళ్ళకి చెప్పు వాళ్ళ మనసు భూమి మీద పెట్టుకోవద్దని. వాళ్ళ మనసు జీవం మీద, వాళ్ళ మనసు రాబోవు దేవుని కుమారుని ప్రత్యక్షత మీద వాళ్ళు పెట్టుకోవాలని, దానికోసము ఇప్పుడు పునాదిని సిద్ధం చేసుకోవాలని నువ్వు చెప్పు అని చెప్తున్నాడు. చెప్పి ఇప్పుడేమంటున్నాడు చూడండి. ధనవంతులకు చెప్తున్నాడు ఒక 7 విషయాలు చెప్పాడు. ఈ 7 నువ్వు వాళ్ళని చేయమని చెప్పు తిమోతి అంటున్నాడు. ఆ 7లో నేను చెప్పినట్టుగా ముందు 2 నెగెటివ్‌గా చెప్పాడు. తర్వాత 5 పాజిటివ్‌గా చెప్పాడు. నెగెటివ్ అంటే అర్థం ఏంటంటే ఇలా ఉండొద్దు అని నెగెటివ్ అంటే. పాజిటివ్ అంటే అర్థం ఏంటంటే ఇలా ఉండండి అని. సో, ఈ 7 లక్షణాలు మనం ఒక్కొక్కటి ఇక్కడ చూద్దాము. మనకు స్పష్టంగా కనపడుతుంది. మొట్టమొదటిది క్రైస్తవులైన ధనవంతులు గర్విష్ఠులుగా ఉండకూడదంట. ఫస్ట్‌ది గర్విష్ఠులు కాక అనే మాట ఉంది కదండీ 17వ వచనంలో. 17వ వచనంలో ఏముంది? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. చూడండి గర్విష్ఠులు అవటానికి చాలా అవకాశం ఉంది ధనవంతులకి. ధనం ఉంది గదా! సంపద ఉంది గదా! సంపద ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు వాళ్ళు గనక ఆ ధనము వైపు చూస్తా ఉంటే గనక వాళ్ళకేముందో దాని వైపు ఎంత సంపాదించారో దాని వైపు ఎవరి దగ్గర లేనిది మా దగ్గర ఉంది. మేము చాలా
గొప్ప అని వాళ్ళకు వాళ్ళు ఊహించుకుంటూ, వాళ్ళు వేరే వాళ్ళని తక్కువగా చూడటం మొదలుపెట్టారంటే అర్థం ఏంటంటే వాళ్ళకేముంది? గర్వం ఉంది. గర్వం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే, తనను తాను ఎక్కువగా ప్రేమించుకుంటూ, తనను తాను గొప్పగా ఊహించుకుంటూ, ఎవరి దగ్గరైతే ధనము లేదో, ఎవరైతే బేదలుగా ఉన్నారో వాళ్ళని తక్కువ చూపు చూస్తాడు. పౌలేమంటున్నాడంటే, తిమోతి చెప్పు ధనవంతులకు, ధనవంతులకు గర్వము మంచిది కాదు. ధనము సంపాదించటానికి ఆరోగ్యం ఇచ్చినవాడు ప్రభువు. వాళ్ళు సంపాదించటానికి జ్ఞానం ఇచ్చినవాడు ప్రభువు. వాళ్ళ రెక్కల కష్టాన్ని ఆశీర్వదించినవాడు ప్రభువు. వాళ్ళను ధనవంతులను చేసినవాడు ప్రభువు. దేవుడు సమస్తము చేస్తే ధనము సంపాదించిన తర్వాత పేదలను తక్కువ చూపు చూడటము, సంఘంలో వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో చూపించుకోవటానికి ప్రయత్నం చేయటము అనేటువంటిదంతా కూడా గర్వము. ఏమంటున్నాడంటే వాళ్ళకు గర్వము ఉండకూడదు. మనందరికీ తెలుసు. ఏ దేవుడైతే నిన్ను పైకి తీసుకెళ్ళాడో అదే దేవుడు నిన్ను కిందకి తీసుకురాగలడు. ఏ దేవుడైతే కూలి చేసుకుంటున్న ఒక వ్యక్తిని కోటీశ్వరుని చేశాడో అదే దేవుడు కోటీశ్వరుడైన నిన్ను కూలికి పంపించగలడు. సో, కాబట్టి మనము ఎప్పుడూ కూడా ధనము దేవుడు మనకిచ్చినప్పుడు, మన రెక్కల కష్టాన్ని ఆశీర్వదించినప్పుడు, ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినా, ఎంత గొప్ప స్థితికెళ్ళినా, ఎంత ధనవంతులైనా గూడా, మన హృదయాలలో ఉండాల్సిన యాటిట్యూడ్ ఏంటంటే, దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. దీనులకు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి గర్వము అనేటువంటిది ధనవంతుల్లో ఉండకూడదు. గర్వము ముందు నడుస్తది. నాశనము వెనకాలే వస్తుంటది. సో, కాబట్టి గర్వము ఉండకూడదని నువ్వు ధనవంతులకు చెప్పు. ధనవంతులైన క్రైస్తవులు సంఘంలో వాళ్ళ బరువుని డబ్బు లేని వారి మీద చూపించకూడదు. వాళ్ళెంత పవర్‌ఫుల్లో, వాళ్ళెంత గ్రేటో, సంఘంలో వాళ్ళు ఒక సెపరేట్ గ్రూప్ అయిపోయి, వాళ్ళు వాళ్ళతోనే మాట్లాడుకుంటూ, వాళ్ళని వాళ్ళే కలుసుకుంటూ, వాళ్ళని వాళ్ళే ఎంకరేజ్ చేసుకుంటూ, బేదలను పట్టించుకోకుండా ఉంటున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళకేముంది? గర్వం ఉంది. ఏమంటున్నాడంటే, అలాంటిది నువ్వు కుదరదు. గర్విష్ఠులకు గర్వం మంచిది కాదు. నువ్వు ధనవంతులకు చెప్పు. వాళ్ళకు ఎంత ధనమున్నా గూడా గర్వము మంచిది కాదు. గర్వము రకరకాల రూపాల్లో చూపిస్తుంటాం. మనము ధరించే వస్తువుల దగ్గర నుంచి, మన కళ్ళల్లో చూపు దగ్గర నుంచి అన్నిట్లో కనిపిస్తుంటది. గర్వం అనేటువంటిది. గర్వము మనకు సహజంగానే వస్తా ఉంటదనమాట. దాన్ని మనం రాకుండానే ఆపాలి. మీరు దాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ అది వస్తా ఉంటది. ఇంకా ఓవర్‌ఫ్లో అవ్వటానికి ప్రయత్నం చేస్తుంటది. బయటికి ఉప్పొంగటానికి ప్రయత్నం చేస్తా ఉంటది. మనం ఫాలెన్ నేచర్ యొక్క స్వభావమే అది. పతనమైపోయిన మన స్వభావమే అది. ఏంటంటే మనం వేరే వాళ్ళకన్నా గొప్పవాళ్ళమని, మనం వేరే వాళ్ళకన్నా మంచివాళ్ళమని చూపించుకోవటానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటాము. అది మంచిది కాదు మనకి. మనం అలా చూపించుకోకూడదు. ఇక్కడ ప్రాముఖ్యంగా ధనవంతులకు మాత్రం ఇలా ఉండకూడదు అని చెప్పాడు. గర్వము అసలు ఉండకూడదు. నంబర్ 1. నంబర్ 2 ఇంకొకటి కూడా చెప్పాడు. ఇంకొకటి ఏమన్నాడంటే, అస్థిరమైన ధనమునందు నమ్మిక యుంచక. అంటే చూడండి ఎంత మంచి మాటలు నాట్ టు సెట్ హోప్స్ ఆన్ ద అన్‌సర్టెనిటీ ఆఫ్ రిచెస్. అంటే ఆహ్, స్థిరమైనటువంటిది స్థిరమైనటువంటి వాడు దేవుడొక్కడే. ధనమును మనము ఎందుకు ఆశ్రయించకూడదంటే అది అస్థిరమైనది. అది స్థిరమైనది గాదు. అంటే ఎప్పుడు ధనముకు దేవుడు ఒక ఫంక్షన్ అప్పజెప్పాడు. ఒక బాధ్యత అప్పగించాడు. దాని బాధ్యత అది నెరవేర్చాలి అంతే. దాని బాధ్యత అయిపోయిన తర్వాత అయిపోయింది దాంతో పని. దాన్ని అంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే అస్థిరమైనటువంటిది, శాశ్వతముగా ఉండేటువంటిది గాదు. శాశ్వతము మనతో నిలబడేటువంటిది గాదు. ధనమును మీరు నమ్మొద్దు. ధనం వైపు మీ మనసు పెట్టుకొని దాన్ని మీరు ఆశ్రయించొద్దు. నమ్మటం అంటే ఏంటి? అస్థిరమైన ధనమును నమ్మటం. ఆ మాట ఉంది గదండీ! నమ్మిక ఉంచక అనేటువంటి మాట ఉంది గదండీ! నమ్మిక ఉంచటం అంటే అర్థం ఏంటి? ఇది నన్ను కాపాడుతది. ఇది నన్ను ఎక్కడికో తీసుకెళ్తది. ఇది నాకు ఏదైనా చేసి పెట్టగలదు అనేటువంటి మనసు నువ్వు ధనం మీద పెట్టుకోవద్దు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా అది అస్థిరమైనదే. తీసేయాలనుకుంటే దేవుడు తీసేస్తాడు. ఈరోజు నీ దగ్గర వేల కోట్లు ఉండొచ్చు. నువ్వు మరలా నిన్ను కూలికి పంపించాలంటే దేవుడు పంపించగలడు. సో, అది స్థిరమైనటువంటిది కాదు. నిత్యము నిలిచేటువంటిది కాదు. కాబట్టి నువ్వు దాని యందు నమ్మిక ఉంచొద్దు. ధనము యందు నమ్మిక ఉంచొద్దు. ఈరోజు నీ కోటీశ్వరుడిలా కనపడతాడు. మేబీ 5 సంవత్సరాల తర్వాత నువ్వున్న స్థితికే రావచ్చు అతను. 10 సంవత్సరాల తర్వాత నీకన్నా ఇంకా కిందకెళ్ళిపోవచ్చు. ఏంటి? ఏం జరిగింది? నువ్వు నిజంగా
నాకు ధనం ఏదో చేసేస్తుంది, నేను దాన్నే పట్టుకుంటాను, నేను దాన్నే నమ్ముకుంటాను, దానికోసమే బ్రతుకుతాను అన్నావు. మరి ఇప్పుడు లేదు కదా, పోయింది కదా నీకది. దాని యందు నువ్వెందుకు నమ్మిక ఉంచావు? సో, కాబట్టి రెండవది, ధనము యందు నమ్మిక ఉంచొద్దు. చూడండి, ధన వ్యామోహము లేకపోతే ధనాపేక్ష ఈ మాటలు మనం వాడొచ్చు. ఈ ధనం పిచ్చి ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళకి పడుకున్నా అదే గుర్తొస్తది, లేచినా అదే గుర్తొస్తది. ఉదయం నుండి రాత్రి వరకు వాళ్ళు బ్రతుకుతుంది దేనికోసమంటే, ఉన్న డబ్బుల్ని ఇంకా ఎక్కువ డబ్బులు చేయించాలి. ఎందుకు అంటే, వేల కోట్లు సంపాదించాలి. అదే మీరు చెప్తారు గదా! లక్షలున్నవాడికి కోట్లు గావాలి, కోట్లున్నవాడికి 100,00,00,000 గావాలి, 100,00,00,000 ఉన్నవాడికి వేల కోట్లు గావాలి. సో, ఇంకా 24 గంటలు అదే, అదే, అదే ఆశ, అదే అపేక్ష అనేటువంటిది ఉంది గదా! దాని వెనకాల వెళ్తున్నాడంటే అర్థం ఏంటంటే, అది చాలా ప్రాముఖ్యం తన జీవితంలో. లేకపోతే ఎందుకు ఇలా పరిగెత్తాడు దాని వెనకాల? దాన్ని నమ్మాడు. దాన్ని గట్టిగా నమ్మాడు. అది నన్ను కాపాడుతదని నమ్మాడు. అది నాకు తోడుగా ఉంటదని నమ్మాడు. అది నాకు కావాల్సిందంతా అనుగ్రహిస్తదని నమ్మాడు. కానీ మీకు గుర్తుందో లేదో, మనము ఈ లోకంలోకొచ్చేటప్పుడు ఏమీ తేలేదు. మనం ఈ లోకంలో నుంచి ఎళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళలేము. ఆల్రెడీ 6 అధ్యాయము మనం 10 వచనం ముందు చదివాం గదా! అది. ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనము 7 వచనం, 6 అధ్యాయం 7 వచనంలో ఏముంది? మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. దీనిలో నుండి ఏమీయు తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమైయుండి వాటితో తృప్తి పొంది యుందుదుము. అంటే మరి మీకు తెలుసు. అంటే ధనము ధనంతో రాలేదు మనం భూలోకంలోకి. మనము ఎంప్టీ హ్యాండ్‌తోని వచ్చాం. నిజం అది. అండ్ వి విల్ లీవ్ ఎంప్టీ హ్యాండ్. ఏముండదు. మన చేతిలో ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళలేం. నువ్వెంత పోగేసినా గూడా ఒక్క రూపాయి గూడా నువ్వు క్యారీ చేయలేవు. రాబోయే కాలానికి క్యారీ చేయలేవు. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే, రాబోయే కాలంలోకి తీసుకెళ్ళలేవు ఆ రూపాయిని. రాబోయే కాలంలోకి నువ్వు రూపాయిని తీసుకెళ్ళగలిగిన ఒకే ఒక మార్గం ఏంటంటే, అది దేవుని రాజ్యంలో నువ్వు ఖర్చు పెట్టు. దేవుని రాజ్యంలో, దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు నువ్వు ఖర్చు పెట్టు. ఆ డబ్బులు జాగ్రత్తగా నీతో పాటు అటువైపుకొస్తాయి. అదే గనక నువ్వు పోగేసి, పోగేసి, పోగేసి దాని మీద దృష్టి పెట్టుకొని, దాన్ని పట్టుకొని నువ్వు వెళ్ళాలనుకుంటే గనక ఒక్క రూపాయి కూడా నువ్వు రాబో కాలానికి తీసుకెళ్ళలేవు. ఏ విధమైన ఉపయోగం కూడా లేదు. ఏదైతే నువ్వు కష్టపడి సంపాదించావో, ఆ ధనాన్ని జాగ్రత్తగా దేవుడు ఎవరి దగ్గరికి పంపించాలో వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. నువ్వు పోగేసిందంతా గూడా. ఎవరి దగ్గర మోసం చేసి పోగేసావో, ఎవరి దగ్గర నుంచి తెచ్చావో అదంతా తిరిగి మరలా వాళ్ళ దగ్గరికే దేవుడు పంపించేస్తాడు. చక్కగా పంపించేస్తాడు. ఆయనకి పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉందాయనకి. ప్రతిదీ గూడా ఎవరి దగ్గరికి పంపించాలో ఆయనకి తెలుసు. ఆయన పంపించేస్తాడు. సో, ఇక్కడేమంటున్నాడంటే, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక. నమ్మొద్దు. ధనం మీద మనసు పెట్టుకోవద్దు నువ్వు. ధనము నిన్ను కాపాడలేదు, నిన్ను రక్షించలేదు, నీకు జీవం ఇవ్వలేదు. ధనము నిన్ను నిత్య జీవంలోకి తీసుకువెళ్ళలేదు, దేవుడితో ఉండేటట్టు చేయలేదు. తర్వాత అది ఎప్పుడు నీతో ఉంటదో, ఎప్పుడు నీతో ఉండదో గూడా నీకు తెలీదు. నీకేం తెలీదు. కాబట్టి నువ్వు దాని యందు నమ్మిక ఉంచొద్దు అన్నాడు. సో, ఈ 2 చేయకూడనియి. ఈ 2 ధనవంతులు చేయకూడనియి. ఏంటా 2? ఒకటి, వాళ్ళు గర్వంగా ఉండకూడదు. రెండోది, డబ్బు మీద నమ్మకం పెట్టుకొని, నిరీక్షణ పెట్టుకొని, డబ్బు మీద నిరీక్షణ పెట్టుకొని ఉండకూడదు క్రైస్తవులు. వైర్ ట్రాన్స్‌ఫర్ జేయాలి. వైర్ ట్రాన్స్‌ఫర్ అంటే తెలుసు గదా! వైర్ ట్రాన్స్‌ఫర్ అంటే ఏంటి? ఇక్కడి నుంచి పరలోకానికి పంపించేయాలి. పరలోకానికి పంపించేయాలి. మన దగ్గర డబ్బులు పెట్టుకొని, డబ్బులు చూసుకుంటూ ఉండటం కాదు. దేవుడు కష్టపడి మీరు సంపాదించిన ధనాన్ని దేవుని రాజ్యంలోకి వైర్ ట్రాన్స్‌ఫరు చేయాలి. వైర్ ట్రాన్స్‌ఫర్ అనే మాట మీలో చాలామంది తెలియకపోవచ్చేమో. అంటే ట్రాన్స్‌ఫర్ జేయాలి. ఇప్పుడు చూడండి, ఇంటర్నెట్‌లో ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్‌కి ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? ట్రాన్స్‌ఫర్ చేస్తాం. ట్రాన్స్‌ఫర్ చేయాలి. ట్రాన్స్‌ఫర్ చేస్తున్న ప్రతిసారి గూడా, దేవుని రాజ్యంలోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్న ప్రతిసారి గూడా, మీ పునాది మంచిగా యేసుకుంటున్నారు రాబో కాలానికి. ఆ పునాది యేసుకోవాలి. సో, ఎలా ట్రాన్స్‌ఫర్ జేయాలి? ట్రాన్స్‌ఫర్ చేసే మెథడ్స్ ఏంటి? ఎలా చేయాలి? ఇప్పుడు నేను ఇంకా 5 చెప్తానన్నాను గదా! ఈ 5 వాటిని వివరిస్తా ఉంటే జాగ్రత్తగా మనం వాటిని చూడటానికి ప్రయత్నం చేద్దాం. వాటిలో బేసికల్‌గా ఒక 4 ఉన్నాయి. ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలనేటువంటిది. బట్ దానికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మూడో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, మరి దాని యందు నమ్మిక ఉంచొద్దన్నాడు. అస్థిరమైన ధనం యందు నమ్మిక ఉంచొద్దన్నాడు. మరి దేని యందు మనం నమ్మిక ఉంచాలి? ఎలా తెలుసు మనకు? అక్కడ ఏమనుంది చూడండి. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుడని
ఆజ్ఞాపించుము. మనకు దేవుడుంటే అన్నీ ఉన్నట్టే. దేవుడు లేకపోతే ఎన్నున్నా గూడా ఏమీ లేనట్టే. గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు ఎవరి యందు నమ్మిక ఉంచాలి మనం? దేవుని యందు. మరలా చెప్పాను. నేను సమస్తము అక్కడ చూడండి, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు. చాలా ఇంపార్టెంట్ మాటలు ఇక్కడ మనం చూస్తామనమాట. వెరీ, వెరీ ఇంపార్టెంట్ మాటలు. ఎందుకంటే నిజంగా మనము అనుభవించటానికి, సుఖముగా అనుభవించటానికి అనే మాట కూడా చాలా ఇంట్రెస్టింగ్ అని అనిపించిందనమాట. హూ రిచ్లీ ప్రొవైడ్స్ అస్ విత్ ఎవ్రీథింగ్ టు ఎంజాయ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. మీరు ట్రాన్స్లేషన్ చూసారనుకోండి. బట్ గాడ్ హూ రిచ్లీ ప్రొవైడ్స్ అస్ విత్ ఎవ్రీథింగ్ టు ఎంజాయ్ అంటే మనము అనుభవించటానికి, సుఖముగా అనుభవించటానికి. అవి ఇంపార్టెంట్ మాటలే చూడండి. దేవుడు డబ్బులు ఇచ్చాడు కానీ అసలు వీటిని తాకూడదు, మనం వాడుకోకూడదు, మన జీవితాల్లో ఏమీ లేనట్టు భయంకరమైన బేదల్లాగా బతకాలని చెప్తారు కదా. వాళ్ళకి దయచేసి వచనం చూపించండి. చూపించి చెప్పండి, దేవుడు మనకు ధారాళముగా దయచేస్తాడు. అంతేకాదు ఆయన సృష్టిలో ఆయన ఇచ్చినటువంటి అన్నీ కూడా మనము అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనుభవించడం ఏం తప్పు లేదు. నేను అనుకుంటాను ఇక్కడ సుఖముగా అనుభవించటం అనే మాట కూడా ఇంట్రెస్టింగ్ మాటేను. సుఖముగా అంటే అర్థము మీ అందరికి తెలుసు కదా. కంఫర్ట్ అంటాం కదా మనము. చాలాసార్లు ఏమంటారంటే ఒక ఏసీ కొనుక్కోవడం కూడా తప్పు అంటారు, లేకపోతే ఒక కారు కొనుక్కోవడం కూడా తప్పు అంటారు, లేకపోతే ఇంకా రకరకాల థింకింగ్ ఉంది మనుషుల హృదయాల్లో. రకరకాల ఆలోచన విధానాలు ఉన్నాయన్నమాట. నేను అందుకనే చెప్తున్నాను, ఎంత ఎంత క్లియర్గా దేవుడు మనము సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేస్తున్నటువంటి దేవుడు. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే అసలు మనము ఇవన్నీ పొందుకోవటానికి, ఇవన్నీ అనుభవించడానికి కారణమే మనకి దేవుడు. అన్నీ ఇచ్చిన ఆయన్ని వదిలేసి ఆ వస్తువులను పట్టుకొని ఆ వస్తువులు వెనకాల వెళ్ళటం ఏంటి? అంటే ఏమంటున్నాడంటే, నువ్వు నీ ధనం మీద నమ్మకం ఉంచొద్దు కానీ సమస్తము నీకు దయచేస్తున్నటువంటి దేవుడి మీద నీ నమ్మకము ఉంచు, ఆయన మీద నువ్వు నిరీక్షణ పెట్టుకో అనేటువంటి మాట ఇక్కడ చెప్తున్నాడు. అది మూడో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, ముందు రెండు చేయొద్దన్నాడు. ఇప్పుడు నుంచి అన్నీ ఏంటి మనం చేయాల్సినవి అనమాట. ఏం చేయాలి? మూడోది ఆయన మీద నమ్మకము, ఆయనను ప్రేమించాలి, ఆయనను హత్తుకోవాలి, ఆయన కోసం ఎదురు చూడాలి, ఆయన చేతి వైపే చూడాలి. ధారాళంగా దయచేయవాడు ఆయనే కాబట్టి ఆయన వైపే చూడాలి. మనకి ఏ అవసరం ఉన్నా కూడా ఆయన మీదే నమ్మకం పెట్టుకోమనేటువంటిది చెప్పాడు. ఇక్కడ నుంచి 4 చాలా ఫాస్ట్గా వస్తాయి. ఈ 4 కూడా వైర్ ట్రాన్స్ఫరే పరలోకానికి. మీరు రెడీగా ఉన్నారనుకోండి, ఏం చేయాలి పాస్టర్ గారు? నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నేను చాలా దాచిపెట్టాను, చాలా స్టోర్ చేశాను, మీరు అలా అనుకుంటున్నారు అనుకోండి. ఇదిగోండి ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు ఏం చేయాలో. ధనవంతులారా, మీరు నిర్ణయాలు తీసుకొని వీటి ప్రకారం చేయటానికి ప్రయత్నం చేయండి. ఏం చేయాలో చూడండి. 19వ వచనంలో అంటాడు, 4వ పాయింట్ మేలు చేయాలంట. ఏం చేయాలి? మేలు చేయాలి. 5వ పాయింట్ సత్క్రియలు అని ధనము సంపాదించుకోవాలి. తర్వాత 6వ పాయింట్ ఔదార్యము గలవారై ఉండాలి. అండ్ 7వ పాయింట్ తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండాలి. సో ఇప్పుడు ఈ 4 పాయింట్లు చెప్పాను. ఈ 4 పాయింట్లు కూడా అక్కడే ఉన్నాయి. ఈ 4 పాయింట్లు చేయమంటున్నాడు, ఎలా ఉండమంటున్నాడు వాళ్ళని. దేవుని యందు నమ్మిక ఉంచుతూ నువ్వు చేయాల్సింది ఏంటంటే మేలు చేయాలి, సత్క్రియలు అని ధనము సంపాదించుకోవాలి, ఔదార్యము గలవారై ఉండాలి, అంతేకాదు తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలను. ఇప్పుడు ఈ ఒక్కొక్క మాట నేను వివరించాలి. ప్రతిదీ వైర్ ట్రాన్స్ఫరే. అంటే పరలోకంలో దాచిపెట్టుకోవడానికి 4 మార్గాలే. ఈ 4 మార్గాలు మీకు అర్థం అవ్వాలి. అర్థం అవటం అనేటువంటిది ఇంపార్టెంట్. మొట్టమొదటి ఏమంటున్నాడు? మీరు ఏం చేయాలంటే ధనవంతులు మేలు చేయాలంట. మేలు అనే మాట ఉంది కదండి, గుడ్ మనం అంటుంటాం కదా, మంచిది. వెనకాల ఉన్న మాట ఏంటంటే మంచి చేయమంటున్నాడు. మేలు చెయ్యి అనే మాట వెనకాల ఉన్న మాట మంచి చేయమంటున్నాడు. ఈ మంచి అనేటువంటిది దేవుని యొక్క లక్షణం. దేవుడు మంచివాడు. దేవుడు మంచివాడు. ఏది మంచిది? దేవుడు ఏదైతే మంచిదని చెప్తాడో అది మంచిది. దేవుడు ఏదైతే ఆయన మంచివాడు, ఆయన చేసింది ఏదైనా కూడా మంచిదే. ఆయన సంకల్పం మంచిది, ఆయన ఆలోచనలు మంచి, ఆయన కార్యాలు మంచి, ఆయన క్రియలు మంచి, ఆయన సృష్టి మంచిది. ఆయన మైండ్లో నుంచి ఏదైతే కలుగుతుందో దాన్ని మనం ఏమంటామంటే మంచిది అంటాం.
మేలు అంటాం మనం. మేలు మంచిది, ఆ మేలు అని తెలుగు అనువాదం చేశారు కదా. నిజానికి ఇక్కడ మీరు మంచి చేయొచ్చు అని అనువాదం చేస్తే ఇంకా బాగుంటుంది. మంచి చేయొచ్చు, మంచివాడు అనే మాట నుంచి వచ్చినటువంటి మాట కాబట్టి మంచి చేయొచ్చు, మేలు చేయొచ్చు అనే మాట మీరు వాడొచ్చు అనమాట. ఈ మాట ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను, మీరు జాగ్రత్తగా. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనము సంపాదించిన ధనమంట, ధనవంతులు సంపాదించిన ధనమంట మేలు చేయటానికి వాడాలంట. మీరు వెంటనే అడుగుతారు, మేలు చేయటం అంటే ఏంటి? ఏం మేలు చేయాలి? ఏం మేలు చేయాలో చెప్పమంటారండి? జాగ్రత్తగా చెప్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి. క్రీస్తులో దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా బ్రతకమన్నాడు గదా. ఆయన బిడ్డలుగా ఉండటానికి, ఆయన సంకల్పం ముందుకు తీసుకెళ్ళటానికి మనం ఏం చేసినా గూడా అది మేలు చేయటమే. ఆయన సంకల్పం చేయటానికి, ఆయన చిత్తం చేయటానికి, ఆయన పని చేయటానికి, ఆ పనిని ముందుకు తీసుకెళ్ళటానికి మనము ఏం చేసినా కూడా దాన్నేమంటాం మనము? మేలు చేయటమే అంటాం. అంతే, నేనన్నాను గదా. ఆ మేలు అనేటువంటిది దేవుడి నుంచి వచ్చినటువంటి మాట. ఆ మంచివాడు, ఆయన సంకల్పం మంచిది. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఏం చేసినా గూడా అది మేలు చేయటమే అనేటువంటి మాట. నేను పీటర్ చెప్పినప్పుడు, ఫస్ట్ పీటర్ చెప్పినప్పుడు నేను చాలా సార్లు ఈ మాట చూసాం, మనం యాక్చువల్‌గా వాడాము. ఈ మాట చూసాము. రెండో అధ్యాయము మనం కొంచెం రెండో అధ్యాయంలో చూడటానికి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఏమని ఉంటదంటే రెండో అధ్యాయం 15వ వచనం. ఆ యుక్త ప్రవర్తన అనే మాట ఉంది గదండీ. ఆ యుక్త ప్రవర్తన గలవారే అన్న దగ్గర నంబర్ 2 ఏసి ఫుట్ నోట్ పెట్టాడు గదండీ. ఏమనుంది? మేలు చేయువారే. ఇప్పుడు మీరు ఈ 2:15లో మీరు చూసారనుకోండి, మీరు జాగ్రత్తగా గమనించండి. వీళ్ళెవరు? విశ్వాసులు. మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతున్నాడు? విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. విశ్వాసులకు ఏం చెప్తున్నాడంటే, మీరు ఎలా ఉండాలి? యుక్త ప్రవర్తన గలవారై అంటే అర్థం ఏంటంటే, మేలు చేయువారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తం అన్నాడు గదండీ. ఇప్పుడు అక్కడ మేలు చేయటం అంటే అర్థం ఏంటి? మేలు చేయటం అంటే అర్థం ఏంటంటే, దేవుడు తన బిడ్డగా మనల్ని లోకంలో ఎలా ఉండమన్నాడో, అలా ఉండటమే మేలు చేయటం అంటే. మేలు చేయటం అనేటువంటి మాట మరలా నేను ఆయన సంకల్ప ప్రకారము, ఆయన వాక్య ప్రకారము, ఆయన ఏం చేయమంటే అది చేయటమే మేలు చేయటం అంటే. సో, ఆయన ఇక్కడ ఏమన్నాడు? ఇదిగో మీరు ఎలా ప్రవర్తించండి అన్నాడు. అదే మేలు చేయటం అంటే. అంటే ఆయన ఏదైతే చెప్పాడో మనకి దానిని మనం చేసుకుంటా వెళ్ళటమే నిజంగా మేలు చేయటము అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ మాట మనం మరలా చూస్తాము. మనము 20వ వచనం చూడండి. తప్పిదమ్మునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు అనే మాట ఉంది కదండీ. రెండో అధ్యాయం 20వ వచనంలో. ఆ మేలు చేసి అంటే అర్థం ఏంటి? మేలు చేయటం. మేలు చేయటం అంటే అర్థం ఏంటంటే దేవుడికి ఇష్టమైనటువంటి పని చేయటం. దేవుడికి ఇష్టమైన కార్యము చేయటం. అదే అన్నమాట. 3:6లో చూస్తాం మనము. యోగ్యముగా నడుచుకుంటూ అంటాడు. 3వ అధ్యాయం 6వ వచనంలో. అక్కడ 4 అని ఫుట్ నోట్ ఏసి, నడుచుకొనుచు అన్న దగ్గర ఫుట్ నోట్ ఏసి మేలు చేయొచ్చు అనే మాట ఉంది కదండీ. సో, ఇది మరలా మనకి అంటే దేవుడికి ఇష్టమైనటువంటి నడక మేలు చేయటం అంటే. దేవుడికి ఇష్టమైనటువంటి జీవితం మేలు చేయటం అంటే. సో, ఆ మేలు మంచి చేయటానికి మీరు వాళ్ళ ధనాన్ని ఉపయోగించాలంట. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే వాళ్ళేం చేయాలి? ఏం చేయాలంటే తమ ధనం ద్వారా దేవుడి యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము ముందుకు తీసుకెళ్ళటానికి అవసరమైన ప్రతి చోట గూడా వాళ్ళు ముందుకు రావాలి. మేలు చేయటానికి. మేలు చేయడానికంటే దాన్ని మంచి చేయటానికి ముందుకు రావాలి. ముందుకొచ్చి వాళ్ళు చేయాలంట. అంతేకాదు. రెండో మాట, ఇంకొక మాట అన్నాడు గదా. సత్క్రియలు అని ధనము గలవారే అని అన్నాడు. ఇప్పుడు నిజానికి ఇది రెప్యుటేషన్ లాగానే ఉంది. మేలు చేయటం అంటే కూడా గుడ్డే. అంతేకాదు టు బి రిచ్ ఇన్ గుడ్ వర్క్స్ అన్నాడు. ఇది కూడా సత్క్రియలు అంటే ఏంటి? మంచి క్రియలు. మంచి క్రియలు అనే దగ్గర మళ్ళీ మంచి అనే మాట నుంచే వచ్చింది కాబట్టి ఇక్కడ మంచి చేయువారు అన్నాడు. అలాగే మంచి క్రియలు చేయండి అన్నాడు. అగైన్ నాకైతే రెప్యుటేషన్ లాగానే ఉంది. అంటే మరలా చెప్తున్నాడు. మరలా ఎలా చెప్తున్నాడంటే ఈసారి మంచి క్రియలు అనేటువంటి వాటిని సంపాదించుకోండి అని చెప్తున్నాడు. ధనము గలవారే అనే మాట అన్నాడు కదండి. అంటే అర్థం ఏంటి? ఏం చెప్తున్నాడంటే మీరు సంపాదించిన సంపాదనను మంచి క్రియలలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇన్వెస్ట్ చేయండి. మంచి క్రియలు అంటే అర్థం ఏంటి? మంచి క్రియలు లేకపోతే ఆ మాట అన్నాడు కదా, మంచి చేయండి అన్నాడు. మంచి చేయడం అంటే ఏంటి? అంటే అర్థం ఏంటంటే చాలా సింపుల్‌గా చెప్పాలంటే దేవుని సంకల్పాన్ని, దేవుడు కోరిన జీవితాన్ని మనం జీవిస్తూ దేవుని సంకల్పము ముందుకు తీసుకెళ్ళటానికి మీ ధనాన్ని వాడండి. అంతే. వాడామనుకోండి అది మంచి క్రియలు చేసినటువంటి వాళ్ళు మంచి క్రియల ద్వారా
వాళ్ళు సంపాదించుకున్నటువంటి అని ధనము గలవారు అనే మాట ఉంది కదండి, అది కూడా చేయమన్నాడు. ఇంకొక 2 ఉన్నాయి. ఇంకొక 2 ఏంటి, ఔదార్యము అనే మాట ఉంది కదండి. ఏముందండి? ఔదార్యం. ఔదార్యం అంటే ఏంటి? జనరస్ అంటాం కదా. ఎవరికైనా ఏదైనా నీడ్ ఉందనుకోండి, ఎవరికైనా అవసరం ఉందనుకోండి, మనము ఇవ్వాలి. ఇవ్వటంలో కూడా ఎంతో కనికరం చూపిస్తూ ఇవ్వాలి వాళ్ళకి. చాలా కొంచెం కొంచెంగా అని కాదు, వాళ్ళ నీడ్ ఏంటి కనుక్కొని, వాళ్ళ అవసరాలు ఏంటో కనుక్కొని. ఔదార్యం అనే మాట మీకు తెలుసు. ఔదార్యం అంటే చాలా జనరస్‌గా ఇవ్వటం అనేటువంటిది మంచిదని కూడా దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు ఇతరులకు ఇది కూడా రెప్యుటేషన్ లాగానే ఉంది కదా. తన ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెను. అంటే అర్థం ఏంటి? షేరింగ్ విత్ అదర్ పీపుల్. అంటే ఎవరికైతే అవసరం ఉందో, ఎవరికైతే కష్టం ఉందో, ఎవరికైతే నీడ్ ఉందో వాళ్లకు ఇవ్వటము అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ కనపడుతున్నాయండి నాకు ఈ 4 పాయింట్స్‌లో. ఒకటి, వాళ్ళ ధనాన్ని, వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటిది, దేవుడు వాళ్ళకిచ్చినటువంటి ధనాన్ని, ధనం మీద వాళ్ళు నిరీక్షణ పెట్టుకోకుండా, ధనం మీద ఆశ పెట్టుకోకుండా, వాళ్ళకి దేవుడు ఇస్తున్నటువంటి ధనాన్ని, వాళ్ళు సంపాదించిన ధనాన్ని, ఒకటి దేవుని కార్యాలకు, దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి వాడాలి. నంబర్ 2, 2 దేవుని బిడ్డల అవసరాలకి వాటిని వాడాలి. ఇవ్వండి అంటున్నాడు. గివ్, గివ్ అంటే వాళ్ళకి ఇవ్వటానికి నువ్వు చేయి వెనక్కి తీసుకోవద్దు. అంటే కొంచెం ఇస్తాలే, మిగిలినోళ్ళు ఇస్తారు, నాకెందుకు, అది ఔదార్యం కాదు. ఔదార్యంలో ఏమొస్తుందంటే ఓవర్‌ఫ్లో ఆఫ్ యువర్ హార్ట్. అంటే నీ హృదయము ఉప్పొంగిపోయి వాళ్ళకి అవసరం కనపడగానే నువ్వు ఇవ్వటం అనేటువంటిది మంచిది. ప్రేమ ఇచ్చేదిగా చేస్తుంది. ప్రేమ ఉంటే మనకి వాళ్ళ మీద, వాళ్ళు బేదలైన, కష్టంలో ఉన్నవారైనా ప్రేమ ఏం చేస్తుంది, మనకి ఇచ్చేదిగా చేస్తుంది. నిజానికి ఇది దేవుని లక్షణము. ఔదార్యము అనేటువంటిది కూడా దేవుని లక్షణమే. ఆయన ఇచ్చేటువంటి వాడు. ఆయన అసలు ఆలోచించకుండా ఇచ్చేటువంటి వాడు. ఆయన ఎంత ఇస్తాడంటే, తండ్రి ఎలాంటి తండ్రి అంటే, మన తండ్రి సమృద్ధిగా ఇచ్చేటువంటి తండ్రి. మనకు చూడండి ఎంత అందమైన సృష్టిని ఇచ్చాడో. ఈ అందమైన సృష్టిలో ఏది లేదు, మనం ఏదన్నా సరిగ్గా లేదని అనటానికి ఏమి లేదు. అంత ఇచ్చాడు కదా. ఎంతో అందమైన సృష్టిని చేశాడు. ఎంతో జీవాన్ని భూమి మీద ఇచ్చాడు. ఆకాశంలో జీవం ఉంది, భూమి మీద జీవం ఉంది, సముద్రాల్లో జీవం ఉంది. ఆయన వెరైటీస్ ఇవ్వటమే తెలుసు తండ్రికి. తండ్రి అంత గొప్పవాడు. ఇవ్వటంలో ఆయన బెస్ట్ అనమాట. అంతేకాదు, ఇప్పుడు మీరు అనొచ్చు, పాస్టర్ గారు తండ్రి దగ్గర బోల్డ్ అంత ఆస్తుంది, ఆయన సంపద ఎంత ఇచ్చినా కూడా కరగదు కాబట్టి ఆయన ఇస్తూ ఉంటాడు, నా దగ్గర కొద్దిగా సంపదే ఉంది, నేను ఇచ్చేస్తే కరిగిపోతుందని. నువ్వేం భయపడమాకు. ఎందుకో తెలుసా, నీ కరిగిపోయిన సంపదను మరలా తెచ్చిపెట్టగలిగిన వాడు ఆయన. ఆయనను పట్టుకుంటే నీ దగ్గర కరిగిపోవటం అంటూ ఏముండదు. దేవుడు నీకు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. అంతేకాదు, ఆఖరికి తన కుమారుడినే ఇచ్చేసాడు. తన ప్రియ కుమారుడినే ఇచ్చేసాడు. లార్డ్ జీసస్ క్రైస్ట్ని చూడండి, ఆయన కూడా ఇచ్చేవాడే. ఆయన మొత్తము సమస్తం, ఆఖరికి ఆయన అయితే తన ప్రాణాన్ని ఇచ్చేసాడు మన కోసం. ఇవ్వటం అనేటువంటిది మంచిది. వేరే వాళ్ళకి ఇవ్వటం అనేటువంటిది మంచిది. అందులో కూడా ఔదార్యమైన హృదయం కలిగి ఇవ్వటం ఇంకా మంచిది, కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకి. సో బిగబెట్టుకొని, జాగ్రత్తగా పెట్టుకొని, దాన్ని పట్టుకొని దానికోసమే బ్రతుకుతుంటాం కాదు. ఇవ్వటమే దేవుని పని అంటే, దేవుని బిడ్డలంటే, కష్టంలో ఉన్నారంటే మనం పరిగెట్టుకుంటూ వెళ్ళి మనకి ఇచ్చిన దాంట్లో నుంచి దేవుడికి ఇవ్వటమే. మీరు ఆలోచించకండి ఎప్పుడు కూడా, నాకు ఇచ్చేస్తే నా దగ్గర ఉండదు అని దేవుడు ఎప్పుడు అనుకోడు. కుమారుడు కూడా ఎప్పుడు అనుకోడు. ఆయనకున్న ప్రాణమే ఇచ్చేసాడు కదా. ఇవ్వటం అనేటువంటిది దేవుని బిడ్డలకు ఉండాల్సినటువంటి లక్షణము. ప్రాముఖ్యంగా ధనవంతులకు ఏం చెప్తున్నాడంటే, మీరు ఇలాంటి హార్ట్ అవసరము. దేవుడి కార్యాలకు, దేవుని బిడ్డలకు మీరు ఇవ్వండి. కష్టంలో ఉన్న వారికి తమ ధనమును ఇతరులకు పాలిచ్చువారనై ఉండవలన అనేటువంటి ఆజ్ఞ వాళ్ళకి ఇమ్మన్నాడు. 7 పాయింట్లు చెప్పాడు. 1, వాళ్ళు గర్విష్ఠులుగా ఉండకూడదు. 2, అస్థిరమైన ధనం యందు నమ్మిక ఉంచకూడదు. 3, దేవుని అందే నమ్మిక ఉంచాలి. 4, వాళ్ళు మేలు చేయవాళ్ళై ఉండాలి. 5, సత్క్రియలు అనే ధనము సంపాదించుకోవాలి. 6, ఔదార్యము గలవారై ఉండాలి. 7, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండాలి. ఇదంతా చేస్తే ఏం జరుగుతుంది? ఈ 7 చేస్తే ఏం జరుగుతుంది? ఈ 7 చేస్తే ఏం జరుగుతుంది అంటే, అదిగో అక్కడ చెప్పాడు కదండి, ఇందాక నేను చదివాను కదా, వాస్తవమైన జీవమును సంపాదించుకుంటారంట. అంతేకాదు, వాళ్ళు రాబో కాలానికి మంచి పునాది వేసుకుంటారంట. అది నేను అక్కడే మొదలుపెట్టాను, మళ్ళీ తీసుకొచ్చి అక్కడే ఎండ్ చేశాను. నేను ఎక్కడ మొదలుపెట్టానో మళ్ళీ అక్కడికే వచ్చాను. సో ఇది ఈ 7 కనుక మీరు చేస్తే, ఎలా మొదలుపెట్టానంటే, మీరు ఈ 7 ఎందుకు చేయాలంటే అని మొదలుపెట్టాను. ఈ 7 చేస్తే మళ్ళీ దేవుడు మీకు ఏమిస్తానన్నాడు? మీకు వాస్తవమైన
జీవమును సంపాదించుకుంటారు. అంతేకాదు దేవుని కుమారుడు ప్రత్యక్షత, దాని తర్వాత దేవుడు మనకి ఇవ్వబోతున్న మహిమ గురించి మీరు మంచి పునాది వేసుకున్నవారై ఉంటారని ధనవంతులను ఆజ్ఞాపించమన్నాడు. చూడండి, ధనమును విడిచిపెట్టడం ఈజీ కాదు. ధనము అలాంటి రిలేషన్షిప్ మనతో బిల్డ్ చేస్తాయి. మనం దాని మీద ప్రేమ పెంచుకుంటాం. ఇంకొకటి, చాలా కష్టాల్లో నుంచి, భేద స్థితి నుంచి వచ్చిన వాళ్ళకి ఇంకా పట్టుకుంటారు. నేను చెప్తున్నాను, మీరు పట్టుకోకండి. ధనాన్ని, దేవుడి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మీరు ఇవ్వండి. ఆయన బిడ్డల్లో కష్టంలో, బాధలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి. మదర్స్ ఫండ్ ఏంటి? మదర్స్ ఫండ్ కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలని సంఘం ద్వారా చేసినటువంటిది. మిషనరీ ఫండ్ ఏంటి? దేవుని సంఘము, దేవుని సంకల్పం ముందుకు తీసుకెళ్లాలని చేస్తున్నటువంటిది మిషనరీ ఫండ్. మనము సంఘంలో ఏం చేసినా కూడా ఎందుకు చేస్తున్నామంటే, దేవుని సంకల్పం ముందుకెళ్ళాలి, నేను దేవుని బిడ్డలాగా ఆయన పనిలో ఎప్పుడూ బిజీగా ఉండాలి. వ్యర్థమైన వాటి వైపు, వ్యర్థమైన దాన్ని నేను వెతకూడదు, దాని యందు నేను నమ్మకం ఉంచుకోకూడదు. నేను కష్టపడతాను, నేను సంపాదిస్తాను, నేను దేవుడి సంకల్పం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ప్రయత్నము చేస్తాను. అలాంటి హార్ట్ ధనవంతులకు ఉండాలంట. వాళ్ళు తప్పకుండా నిజమైన నిత్య జీవమును వాళ్ళు సంపాదించుకుంటారంట. అంతేకాదు, రాబోయే కాలానికి గట్టి పునాది ఈ లోకంలోనే వేసుకుంటారు. తెలివి గలవాడు, జ్ఞానం గలవాడు నా మాటలు, నిజంగా దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాటలు విని యాక్షన్ తీసుకుంటాడు. తెలివి లేనివాడు మరలా ఏం చేస్తాడంటే, మరలా పోగేసుకోవటంలోకి వెళ్ళిపోతాడు. రెండూ పోగొట్టుకుంటాడు. ఎందుకంటే అది చాలా డేంజర్, పొడుస్తుంది. అది మన విశ్వాసాన్ని పోగొడుతుందని మనం 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూసామన్నమాట. సో దీంతో ధనవంతులకు పౌలు చెప్పాలనుకున్న పాయింట్ అయిపోయిందండి. లాస్ట్లో ఇంకొక 2 మాటలు ఉన్నాయి. ఈ 2 మాటలు నేను చెప్పి మనము ఈ బుక్ని ఈరోజు కంప్లీట్ చేయబోతా ఉన్నాం. 20వ వచనము, 21వ వచనము. ఇక్కడ లాస్ట్ మాటలు 2 మాటలు చెప్పాడండి తిమోతికి. ఏమన్నాడంటే, ఓ తిమోతి. ఆ మాట, ఓ అనే మాట చాలా ఇంట్రెస్టింగ్ మాట. నాకు తెలియదు ఎక్కడైనా ఎప్పుడైనా వాడతాం మనం, ఓ డానియల్ సూర్య అని. అసలు నేను ఎవరన్నా పిలుస్తామో లేదో నాకు తెలియదు, కానీ చాలా ఇంట్రెస్టింగ్ మాట అనమాట. ఓ తిమోతి, ఓ దైవజనుడా. నిజానికి 11వ వచనంలో కూడా ఓ దైవజనుడా అని ఉండాలి. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే, కొంచెం సీరియస్ మాటలు, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆయన అటెంటివ్గా వినాలన్నమాట. ఆ మాటలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 2 మాటలు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నీకు అప్పగించబడిన దాన్ని కాపాడమన్నాడు ఒక విషయం. ఫస్ట్ది ఏమన్నాడు? ఫస్ట్ది కాపాడమన్నాడు. రెండోది దూరంగా ఉండన్నాడు. ఈ 2 మాటలు చెప్పాడండి. ఒకటి, నువ్వు గాడ్ అనే మాట ఇంగ్లీష్లో వాడతాము. రెండోది అవాయిడ్, దూరంగా ఉండటం అంటే అర్థం ఏంటంటే, దీని నుంచి దూరంగా ఉండు, ఇది నువ్వు చేయొద్దు. నిజానికి ఒకటేమో చేయమన్నాడు, ఒకటేమో చేయొద్దు అన్నాడు. ఏం చేయమన్నాడు, ఏం చేయొద్దు అన్నాడు, నేను చెప్తాను. ఏం చేయమన్నాడు? నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడమన్నాడు. ఏదైతే నీకు నీ దగ్గర పెట్టబడిందో, నీకు ఇవ్వబడిందో, నీ దగ్గర దాచిపెట్టబడిందో భద్రంగా ఉంచు అని దేవుడు నీకు ఏదైతే అప్పగించాడో నువ్వు దాన్ని జాగ్రత్తగా కాపాడు అని చెప్తున్నాడు. నిజానికి చూడండి, మనం ఈ మాట ఎప్పుడు వాడతామంటే, ఇంట్రెస్టింగ్, ఏ డిపాజిట్ టు సంబడి అనే మాట మనము జనరల్గా ఎక్కడ వాడతామంటే, చూడండి మీరు, బ్యాంకులో లాకర్స్ ఉంటాయి కదా, లాకర్లో విలువైన వస్తువులు పెడతాం కదా, పెట్టి మీరు ఏమని కోరుకుంటారంటే, ఆ బ్యాంకు ఆ లాకర్ని జాగ్రత్తగా కాపాడాలని మీరు కోరుకుంటారు. మీరు ఎప్పుడు కూడా మీకు అప్పగించినటువంటి ఈ లాకర్ని మీరు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద వదిలేయకండి అని మీరు మీరు మాట్లాడతారు కదా. దగ్గర అదే లాంగ్వేజ్ ఇక్కడ వాడుతుంది. ఏ లాంగ్వేజ్ వాడాడంటే, తిమోతి, నీకు దేవుడు ఏదైతే అప్పగించాడో నువ్వు దాన్ని జాగ్రత్తగా ఏం చేయాలంట? కాపాడాలి. చూడండి, కాపాడాలంటే, కాపాడటము అనేది చిన్న పని కాదు. మీరు కాపాడటం అనేటువంటిది ఏదైనా చిన్న పని అనుకుంటున్నారు, ఈజీగా చేసేయచ్చు అనుకుంటున్నారు. కాపాడటము, ఏదైనా మనకెవరైనా ఇచ్చారనుకోండి, వస్తువు ఇచ్చారనుకోండి, ఏమండి ఇది మీ దగ్గర ఉంచండి, నేను ఇప్పుడే వస్తానని వెళ్ళాడనుకోండి, మీరు దాన్ని వాళ్ళు వచ్చిందాకా జాగ్రత్తగా కాపాడతారు కదా. అది వాళ్ళు వచ్చేంత వరకు కూడా మీ మీద ఆ ప్రెషర్ ఉంటుంది కదా. అరే, వాళ్ళ వస్తువు నా దగ్గర పెట్టెళ్ళారు, నేను దీన్ని జాగ్రత్తగా కాపాడాలి వాళ్ళు వచ్చేంత వరకు అనేటువంటి ఒత్తిడి మన మీద ఉంటుంది కదా. దగ్గర అలాంటి ప్రెషరే నిజానికి తిమోతి మీద ఉన్నట్టుగా మనం గమనిస్తాం. ఏంటంటే, దేవుడు ఏదైతే నీకు అప్పగించాడో నువ్వు దాన్ని జాగ్రత్తగా కాపాడు. ఏం అప్పగించాడో చెప్పట్లేదు ఇక్కడ. ఏం అప్పగించాడు? ఏంటి తిమోతికి అప్పగించింది?
కాపాడమని. మీకు 2వ తిమోతి చెప్పినప్పుడు నేను ఇది మాట్లాడాను దీని గురించి. కొంచెం 2వ తిమోతి మొదటి అధ్యాయం 14వ వచనంలో ఈ మాట ఉంటదనమాట. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అంటాడు. సేమ్ లాంగ్వేజ్, సేమ్ వే కాపాడుము అనేది ఉంది. నీకు అప్పగించబడింది అనేది ఉంది అక్కడ కూడా. అక్కడ ఇంకా ఎక్స్ట్రా ఏముందంటే ఆ మంచి పదార్థము మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అనే మాటని వాడాడు. నేను అక్కడ చాలా ఎక్స్టెన్సివ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏంటి ఆ మంచి పదార్థము? మంచి పదార్థం యొక్క అర్థం ఏంటి? తర్వాత దాన్ని ఎలా కాపాడాలి? అవన్నీ నేను అక్కడ మాట్లాడాను. దయచేసి మీరు 2 తిమోతి ఆ వర్సెస్ దగ్గరికెళ్ళి వినటానికి ప్రయత్నం చేయండి. బట్ నేను ఇక్కడ సమ్మరైజ్ చేస్తాను. ఆయనకు అప్పగించబడింది దేవుని సత్యము, ప్రాముఖ్యంగా సువార్త. సువార్త అనేటువంటిది దేవుడు ఆయనకు అప్పగించాడు. ఆ అప్పగించినటువంటి సువార్తను పొల్యూట్ చేయకుండా, ఎవరు పాడు చేయకుండా, దాని జోలికి రాకుండా, దాన్ని జాగ్రత్తగా క్రీస్తుని గురించినటువంటి ఆ సువార్తను ఆయన కాపాడాలి, ప్రకటించాలి. నిజానికి దాన్ని ఏం చేయాలి? దాన్ని నమ్మాలి. సువార్తను నమ్మాలి, సువార్తను గనపరచాలి, సువార్తకు ప్రేమించాలి, సువార్తకు ఒబే అవ్వాలి, సువార్తను ప్రకటించాలి, సువార్తను కాపాడాలి. డిఫెండింగ్ అంటాం కదా! అబద్ధమైన సువార్త నుంచి, అబద్ధమైన బోధకుల నుండి సత్యాన్ని కాపాడాలి. కాపాడుము అనేటువంటి మాట ఇక్కడ వాడటంలో ఉద్దేశం ఏంటంటే, నువ్వు సువార్త కోసము పోరాడాలి, సత్యం గురించి పోరాడాలి అని చెప్తూ ఆయన దేవుడు నీకు ఆ బాధ్యత అప్పగించాడు. ఆ సత్యాన్ని కూడా నీకు అప్పగించాడు తిమోతి. నువ్వు ఆ సత్యాన్ని కాపాడు అని చెప్పి కాపాడమని చెప్పాడు. నంబర్ 1. నంబర్ 2 దూరంగా ఉండన్నాడు కదా! అది ఆజ్ఞ. ఇప్పుడేమన్నాడు? దూరముగా ఉండమన్నాడు. దేనికి దూరంగా ఉండమన్నాడు? ఎవరికి దూరంగా ఉండమన్నాడు? ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు అపవిత్రమైన ఒట్టి మాటలకును, అపవిత్రమైన ఒట్టి మాటలు 2 యాడ్జెక్టివ్స్ కదండి. మాటలకు ముందు అపవిత్రమైన మాటలు, ఒట్టి మాటలు 2 యాడ్జెక్టివ్స్ వాడాడు ముందు. ఆ మాటలు ఒట్టి మాటలు అంటే అర్థం ఏంటి? చాలా మాట్లాడతాం. దాంట్లో సబ్స్టెన్స్ ఏముండదు, విషయం ఏముండదు. నిజానికి చాలా బోధ, ఇప్పుడు సంఘాల్లో జరుగుతున్నటువంటి బోధ, పుల్పిట్లో నుంచి వస్తున్నటువంటి బోధ, భయంకరమైన గంటలు గంటలు బోధిస్తున్నటువంటి బోధ, దాంట్లో దేవుని వాక్యమే ఉండదు, దేవుడే ఉండదు. గంటలు గంటలు బోధిస్తూ ఉన్నారు, కథల రూపంలో బోధిస్తూ ఉన్నారు. వాటిని మనం ఏమనొచ్చు అంటే ఒట్టి మాటలు అనొచ్చు. ఎందుకంటే దాంట్లో ఏమీ లేదు కాబట్టి. ఆ ఒట్టి మాటలు, ఆ అపవిత్రమైన మాటలే కదండి. మనిషి ఏం మాట్లాడగలడు? నేను ఇక్కడ నిలబడి ఒక గంట సేపు మాట్లాడాను అనుకోండి, నా గంట సేపు నేను దేవుని వాక్యమే మాట్లాడాను అనుకోండి, అవి పవిత్రమైన మాటలు, అది దేవునికి ఇష్టమైనటువంటి మాటలు, దేవుని వాక్యము నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ నేను గంట సేపు నుంచొని నేను మాట్లాడాలనుకుందంతా మాట్లాడాను అనుకోండి, ఏమంటాం దాన్ని? అపవిత్రమైన మాటలు ఒట్టి మాటలు అంటున్నాడు. అపవిత్రమైన మాటలు ఒట్టి మాటలను జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతమైన వాదములకు దూరముగా ఉండుము. చూడండి, అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములు అంటే మనం తెలుసు కదా, కాంట్రడిక్షన్స్ ఆర్ కాంట్రవర్సీస్ అంటుంటాం కదండి. కాంట్రవర్సీస్ అంటే అర్థం ఏంటంటే, నాకు తెలుసు నీకు తెలియదు, నాకు తెలిసినంత నీకు తెలియదు అని మొదలుపెట్టి, దీని అర్థం ఇది కాదు, దాని అర్థం ఇది కాదని తర్కములు అని వాదనలు, ఈ మాటలు మీరు విన్నారు కదా. ఈ మాటలు నేను చాలాసార్లు చెప్పాను అనమాట. మొదటి అధ్యాయంలో ఒక మాట అంటాడు, చాలా మాటలు అన్నాడు. వాళ్ళు భిన్నమైన బోధిస్తారు, కల్పనా కథలు చెప్తారు, మితం లేని వంశావళులు చెప్తారు, అదంతా మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే 6వ వచనంలో అంటాడు, కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయంగా రూఢిగా పలుకు వాటినైనను గ్రహించకపోయినను ధర్మశాస్త్రోపదులు ఉండగోరి నిష్ప్రయోజనమైనటువంటి ముచ్చట్లకు తిరిగారు అని అన్నాడు కదండి. సో వివాదములు 4వ వచనంలో అంటాడు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధములు కలిగి ఉన్నాయి. వివాదములు అనే మాట ఉంది కదండి, విపరీత వివాదములు, కాంట్రవర్సీసు, డిస్కషన్స్, డిబేట్లు అని పెడుతుంటారు కదండి. ఆ డిస్కషన్లో ఏమంటున్నాడంటే, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన అనే మాట వాడాడండి. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఏమంటారంటే, ఈయనకున్నంత జ్ఞానము, ఈయనకున్నంత తెలివి, ఈయనకి తెలిసిన విషయాలు, అసలు ఈయనంత జ్ఞానవంతుడు ఎవరూ లేరు అని చెప్పి ఛాలెంజ్లు చేస్తా వాళ్ళు డిబేట్లు అని అవన్నీ ఇవన్నీ మాట్లాడుతుంటారు. చూసారండి, అదిగోండి అది. అలాంటి వాళ్ళ నుంచి ఏమంటున్నాడు? అలాంటి వాళ్ళ నుంచి నువ్వు దూరముగా ఉండు. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకుని విశ్వాస విషయము తప్పిపోయిరి. చూడండి, మీరు జాగ్రత్తగా గమనించారో లేదో, ఇక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఈ విపరీత వాదములకు వెళ్ళేటువంటి వాళ్ళు చెప్పేది అబద్ధమే,
కానీ వాళ్ళ దృష్టిలో వాళ్ళు చాలా తెలివిగలవాళ్ళంట. వాళ్ళు జ్ఞానమని అనే మాట ఉంది కదండీ! చాలా తెలివిగల్లోళ్ళని నమ్ముతారంట వాళ్ళు. వాళ్ళు తెలివిగల్లోళ్ళని నమ్ముతారంట. వాళ్ళు ప్రవీణులని కూడా నమ్ముతారంట. అసలు మాలాగా చెప్పగలిగిన వాళ్ళు, మాలాగా బోధించగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా ఉంటే ఇది రండి, తర్కించడానికి రండి, వాదించడానికి రండి, ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు గానీ, ఆఖరికి విషయం ఏంటంటే, వీళ్ళు చాలా వరకు వీళ్ళు అవిశ్వాసులంటండి. చాలా వరకు వీళ్ళెవరు? అవిశ్వాసులు. ప్రవీణులమని కొందరు అనుకుని విశ్వాస విషయము తప్పిపోయారు. కాబట్టి ఏమంటున్నాడు వీళ్ళకి? దూరముగా ఉండమంటున్నాడు. ఇలాంటి వివాదములు, విపరీతమైన ఒట్టి డిస్కషన్స్ చూడండి. ఇప్పుడు నాకు ఈ వచనాలు చదువుతుంటే ఏమనిపిస్తుందంటే, ప్రస్తుతం మన చర్చెస్ అన్నీ కూడా చాలా వరకు ఇలానే ఉన్నాయి. ఏమున్నాయి? అపవిత్రమైన ఒట్టి మాటలు. గంట సేపు వాక్యం చెప్తాడు. దాంట్లో ఏముండదు. తర్వాత లేకపోతే డిస్కషన్‌లు, కాంట్రోవర్సీలు, డిబేట్‌లు ఇవే. వాక్యం చెప్పేది ఉండదు. వాక్యం చెప్పేది చాలా తక్కువనమాట. అసలు దేవుడు వాక్యాన్నే వదిలేశారు. చెప్పటం లేదు, ఏమి లేదు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనంలో ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములు, నిష్ప్రయోజనమును, వ్యర్థమునయున్న గనుక వాటికి దూరంగా ఉండను. ఏమన్నాడు? దూరంగా ఉండను. చూడండి, తెలివి గల్లవాడు ఏం చేస్తాడో తెలుసా అండి? జ్ఞానవంతుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని వాక్యాన్ని పట్టుకొని ఇలాంటి వ్యర్థమైన, ఉపయోగం లేని, జ్ఞానులమని చెప్పుకునేటువంటి బుద్ధి లేని వాళ్ళ వైపు వెళ్ళడనమాట. జాగ్రత్తగా ఉంటాడు. తనను తాను భద్రం చేసుకుంటాడు. భద్రం చేసుకోమనే చెప్తున్నాడు తిమోతికి. తిమోతి, నువ్వు సత్యము నీ దగ్గర ఉంది. సత్యాన్ని ప్రకటించు, సత్యాన్ని ప్రేమించు, సత్యాన్ని భద్రం చేయి నువ్వు. అట్ ద సేమ్ టైం జ్ఞానం అని చెప్పుకునేటువంటి ఈ వ్యర్థమైనటువంటి ఈ మనుషుల నుంచి, ఈ అవిశ్వాసుల నుంచి, వీళ్ళ నుంచి నువ్వు దూరంగా ఉండు. వీళ్ళ వలన ఎవ్వరికీ ఉపయోగం లేదు. వాళ్ళే నాశనానికి పోతున్నారు. అనేక మందిని నాశనానికి తీసుకెళ్తున్నారు. వాళ్ళకు నువ్వు దూరంగా ఉండు. ఇదంతా మనం ఎవరూ చేయలేం. అందుకే అంటాడు, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు, ఆయన సహాయంతో నువ్వు చేయగలవు అన్నాడు. అంటూ ఇప్పుడు లాస్ట్‌లో చూడండి, లాస్ట్ కన్క్లూడింగ్ మాట ఏమన్నాడంటే, కృప మీకు తోడై ఉండును గాక. నేనంటాను, మన జీవితం మొత్తం బిగినింగ్ టు ఎండ్ మొత్తం కూడా దేవుని కృపే. దేవుని కృప ఉంటేనే ఒక ధనవంతుడు భూమి మీద ఉన్నటువంటి ధనం మీద దృష్టి పెట్టుకోకుండా దేవుని మీదే దృష్టి పెట్టుకొని బ్రతుకుతాడు. మొత్తం కృప ద్వారానే జరుగుతుందండి. మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఒక మెసేజ్ చెప్పాను. కృప, కనికరము, సమాధానం అని. మొదటి అధ్యాయంలో మొదటి ఫ్యూ వర్సెస్‌లోనే చెప్పాను. ఇదే పుస్తకము తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలోనే మొదటి 2 వచనాల్లో మూడో మెసేజ్ నంబర్ 3 మీరు వినండి. కృప, కనికరము, సమాధానం అని. కృప ఎంత ప్రాముఖ్యమో, దేవుని కనికరము ఎంత ప్రాముఖ్యమో, మన జీవితాల్లో సమస్తము చేస్తుంది దేవుని కృపేనని అక్కడ చూసాం మనం. ఇక్కడ పౌలు కోరుకుంటున్నటువంటి ఆఖరి మాట ఏంటి? సంఘంలో ఉన్న దేవుని బిడ్డలతో ఉండాలని కోరుకుంటుంది ఏంటంటే, దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది. దేవుని కృపే మిమ్మల్ని లోకంలో నడిపిస్తుంది. అదే కృప మిమ్మల్ని దేవుడి దగ్గరికి తీసుకువెళ్తుంది. ఆయన ఎదుట నిలబెడుతుంది. మహిమలో దేవునితో ఉండేటట్టు చేస్తుంది. సమస్తము చేస్తుంది మనము కాదు, దేవుని కృపే. అదే కృప ఈ గ్రంథమంతా కూడా వచనం తర్వాత వచనము, అధ్యాయం తర్వాత అధ్యాయము మొత్తము చెప్పటానికి, ఈ 44 మెసేజెస్ కూడా సంఘానికి చెప్పడానికి సహాయం చేసింది కూడా ఆయన కృప. ఆయన కృప తోడుగా ఉంది కాబట్టి మనం ఈ గ్రంథం అంతా వినగలిగాం. థ్యాంక్ యూ వెరీ మచ్.